ఒక యువకుడు ప్రతి సంవత్సరం జరిగే కంపెనీ మీటింగుకు వెళ్ళాడు. అక్కడ పగలంతా మీటింగులతో బిజీగా గడిపి హోటల్ రూమ్కి వచ్చేసరికి అలసిపోయాడు. ఆకలితో ఉన్న ఆ యువకుడు త్వరగా రెడీ అయి రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు. ఆకలిని పెంచే అద్భుతమైన వంటకాల వాసనలు, చక్కగా శుభ్రంగా ఉన్న రెస్టారెంట్ వాతావరణం, ఇంకేం కావాలి? హుషారుగా పరోటాను, పన్నీర్ బటర్ మసాలాను ఆర్డర్ చేసి తినడానికి రెడీ అయిపోయాడు. పరోటా నోట్లో పెట్టుకోబోతుండగా ఎందుకో బయటికి చూసిన అతనికి ఆకలిగా లోపలికి చూస్తున్న 2 కళ్ళు, 10 ఏళ్లైనా నిండని కళ్ళలో ఆకలి కనిపించాయి. ఆకలితో ఆశగా హోటల్ అద్దాల్లోంచి టేబుల్ మీద పదార్థాలను చూస్తున్నాయి ఆ కళ్ళు. అతని మనసు ద్రవించిపోయింది. ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఉన్నది నిజమైన బాధ, ఎవరిది నిజమైన ఆకలి? తినలేకపోయాడు. అప్పుడు అతని ఆకలి కడుపుది కాదు, మనసుది. ప్లేట్ అక్కడే వదిలేసి బయటకు వచ్చాడు. ఆ పసివాణిని దగ్గరకు పిలిచాడు. ఆ పిల్లవాడికి కొంచెం పక్కలో ఉన్న మరో పసిపాప అతని చెల్లెలు. ఇద్దరిని తనతో పాటు లోపలికి పిలిచాడు. మొదట భయపడ్డ ఆకలి ఇచ్చిన తెగింపు అతని కళ్ళల్లో ఉన్న ఆప్యాయతో తెలియదు కానీ ఇద్దరూ లోపలికి వచ్చారు. మురికి బట్టలు, చెప్పులు లేని కాళ్ళు, బెరుకు చూపులు. తన టేబుల్ దగ్గరే వారిని కూర్చోబెట్టి అడిగాడు, ఏం తింటారు అని. ఇద్దరు పిల్లలు వేళ్ళు అతని ప్లేటు వైపే చూపించారు. నవ్వుతూ ఆ ఇద్దరికి కూడా తనతో పాటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. పరోటా ముట్టుకోబోతూ ఆగిపోయిన పిల్లవాడు తన చెల్లెలిని తీసుకుని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తన చేతులు కడుక్కుని తన చెల్లెలి చేతులు కడిగి మెల్లగా వచ్చి తినడం మొదలుపెట్టారు. ఎంతో ఆశగా, ఆకలిగా, ఎంతో ఇష్టంతో, నిజమైన ఆకలికి ఉండే భక్తితో ఆ పరోటాలని చూస్తూ తిన్నారు ఇద్దరి పసివాళ్ళు. వాళ్ళకి ఆకలి తీర్చిన ఆ యువకుడి మనస్సు తృప్తిగా నిండిపోయాయి. ఆ పిల్లలు ఇద్దరిని చూస్తూ బిల్ తెమ్మని చెప్పిన అతని చేతులు కడుక్కుని వచ్చేసరికి టేబుల్ మీద బిల్ స్లిప్ చేతిలోకి తీసుకుని అలా చూస్తూనే ఉండిపోయాడు. అతని కంట్లోంచి జారిన కన్నీటి చుక్క స్లిప్ మీద పడేసరికి తేరుకొని కౌంటర్ దగ్గర కూర్చున్న మనిషి వైపు చూశాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి చిరునవ్వుతో ఇతన్నే చూస్తున్నాడు. మనుషుల్లో నీలాంటి వాళ్ళు మరికొందరం ఉన్నాం అని చెప్పినట్టుగా ఉందా నవ్వు. మళ్ళీ ఒకసారి బిల్లు వైపు చూశాడు అతను. అక్కడ ఏం రాసి ఉందో తెలుసా? మానవత్వానికి బిల్లు వేసే యంత్రాలు ఇక్కడ లేవు అని.